పిఠాపురంలో ప్రజా సమస్యల గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి వర్మ గారు. ఆయన ప్రస్తుతం ఇక్కడ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఆయన అడిగి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పిఠాపురంలో కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? భారీ మెజార్టీతో గెలుస్తారు. ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మద్దతు ఇస్తుంది. 100% ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కేడరు మేమంతా కూడా అహర్నిశలో పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే భారీ మెజార్టీతో గెలుస్తారు. సార్, ప్రధానంగా వైసీపీ క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు ఏంటంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, ఆయనకి స్థానిక సమస్యల గురించి అవగాహన లేదని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను లోకల్ కదా. రెండోది, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడాను 4 months బ్యాక్. ఈ దేశంలో పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేసింది. ఆ ఏరియా డెవలప్మెంట్ గురించి కానీ, ఆ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా అయితే డెవలప్ చేయడానికి కానీ ఆలోచనతో పనిచేస్తారు. అందుకే వైసీపీ వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి. అసలు వాళ్ళ క్యాండిడేట్ ఈ ఊరో అడగండి, నాన్ లోకల్ ఆవిడ. ఆవిడ కూడా ఎప్పుడు పొన్నోకి అమావాస్యకి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే వ్యక్తి వంగ గీత. నాన్ లోకల్, క్లియర్గా నాన్ లోకల్. ఎందుకు గీత గారిని అడుగుతున్నాను నేను, ఆవిడ ఊరు చెప్పమనండి, ఆవిడ జిల్లా చెప్పి ఓటు అడగమనండి. పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు, అలాగే లడ్డా పార్టీ అధ్యక్షుడు. వీళ్ళందరూ ఎక్కడ కావాలితే అక్కడ పోటీ చేయొచ్చు. అధ్యక్షుడిగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో డెవలప్ అవ్వకపోయినా ఆ ప్రాంతంలో ఒకసారి వెళ్ళడం వల్ల పార్టీ ఇంప్రూవ్ అవుతుందన్న ఒక ఆలోచనతో చేస్తుంటారు. అదే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు చేశారు. పార్టీ అధ్యక్షుడికి అదే సామాన్య వ్యక్తులు ఎవరైనా, నేను గీత పోటీ చేసామనుకోండి, నేను లోకల్, గీత నాన్ లోకలు, అంతే. అది సార్, 2014లో మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు. దాని తర్వాత పెండం దొరబాబు గారు ఎన్నికయ్యారు. అప్పటికి ఇప్పటికీ 2014కి 2024కి ఒక దశాబ్దం పూర్తయింది. మీరు గమనించిన మార్పు ఏంటి సార్ ప్రధానంగా పిఠాపురంలో? 2014లో నా కష్టాన్ని గుర్తించి భారతదేశంలోనే ఇప్పుడు వరకు కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన కుటుంబం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. 19కి వచ్చేసరికి రాజకీయాలు కొంత మార్పు వచ్చినాయి. కన్సల్టెన్సీ అంటే కార్పొరేట్ సెక్టార్ లీడ్ చేసే విధంగా, కార్పొరేట్ సెక్టార్ కన్సర్న్లో పనిచేసే విధంగా, ఎలాగంటే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో, అదేవిధంగా లేని బూస్ట్ చూపించి సర్వేలు, తప్పుడు సర్వేలు, అబద్ధ వాగ్దానాలు. ఎప్పుడు కూడా అబద్ధం తీయగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. ఆ ట్రాప్లో పడేశారు. అందులో కూడా సోషల్ మీడియా కూడా బాగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. మోసపోయారు ప్రజలు. మళ్ళీ ఇప్పుడు నిజాయితీగా ఎలక్షన్ జరుగుతాయి. నిజాయితీ అంటే ప్రజలు కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటారు. అప్పుడు మోసం చేసిన వ్యక్తి ఏ విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మనం మోసపోయాం, ఆ ట్రాప్లో పడ్డాం. ఏదైతే సంక్షేమం చేస్తా అన్నారో సంక్షేమం లేదు, ఏదైతే ఉద్యోగాలు ఇస్తా అన్నారో ఉద్యోగాలు లేవు. జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లోనే వైఫల్యం చెందాడు. ఒక అప్పులు చేయడంలో తప్పితే అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందాడు. ఈసారి మన కూటమి అభ్యర్థులు గెలవాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఎదుగుతుందో గెలవాలని ఒక ఆశ, సంకల్పం, కసితో ప్రజలు ఉన్నారు. సార్, ఇక్కడ ప్రధానంగా వైసీపీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం కావచ్చు, మిథున్ రెడ్డి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మండలానికి ఒక కీలక నేతను పెట్టి పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పరిచయిస్తున్నారని చెప్పి ఒక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి మీడియాలో. అవి ఎంతవరకు వాస్తవం సార్? నిజంగానే వాళ్ళు ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ ఓడించే సత్తా వాళ్ళకు ఉందంటారు? ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఉంటాడు, పైలట్స్ ఉండాలి కదా ఫ్లైట్లు ఎగరాలంటే. ఆయన వచ్చేసి ఎయిర్పోర్ట్లో కూర్చుని 50 యుద్ధ విమానాలు ఎగరాలి, పైలట్లు ఉండాలి కదా. అలాగే మిథున్ రెడ్డి వచ్చి మండలంలో కూర్చున్నాడు, కార్యకర్తలు ఉండాలి కదా పనిచేయడానికి. వాళ్ళు కమాండర్స్ అందరూ ఉన్నారు, కింద సైన్యం లేరు. మాకు సైన్యం ఉంది, అంతమంది కమాండర్స్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, నేను ఒకరు ఉన్నాను, ఇద్దరం ఉన్నాం. సార్, నిన్న ముద్రగడ పద్మనాభం గారు ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో గెలిస్తే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పి హాట్ కామెంట్స్ చేశారు. దానిపై సర్వత్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పెద్దయినా మార్చుకునే పరిస్థితి వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ పిఠాపురంలో ప్రజా సమస్యలు కొన్ని ఉంటాయి, మీకు చాలా ఎక్కువే తెలుసుంటాయి ఇక్కడ సమస్యల గురించి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇన్పుట్స్ ఎలాంటివి సార్? ఇక్కడ ప్రజా సమస్యల కంట 2009 నుంచి పోరాటంతో ఉంది ఈ నియోజకవర్గం అంతా కూడా బాగా వెనకబడి. ఏలేరు ఫేజ్ 2 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి తెచ్చాం. రాజశేఖర రెడ్డి మెడలోంచి తెచ్చాం.
అలాగే 2014లో దానికి నిధులు తెచ్చి 70% పూర్తి చేసాం. 14లో పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలోంచి పుట్టింది. రైతులందరూ కూడా ఆయన కౌగిలించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే పంటలు లేవనుకుంటే పురుషోత్తపట్నం తెచ్చాం. 5 సంవత్సరాలు సస్యశ్యామలంగా పండించాం. తర్వాత డ్రైన్ లేదు, మురుగు కాలువ లేదు, దానివల్ల మునిగిపోతుంటాయి మొత్తం అవుట్లెట్ లేక. దానికి 170 కోట్ల నిధులు తెచ్చాం. పురుషోత్తపట్నాన్ని ఇప్పుడు పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత నాన్ లోకల్ 5 ఏళ్ళు కనపడిన గీత ఒక ఉత్తరం ఇచ్చి పురుషోత్తపట్నాన్ని ఆపేసిన మాట వాస్తవా కాదా, చర్చకి వస్తుందా ఆవిడ. రెండవది ఏలేరు ఫేజ్ 2 అదే శుద్ధగడ్డ కొండకాలవ ఆధునీకరణలో టెండర్ అయిపోయి పనులు ప్రారంభించిన దాన్ని వంగా గీత పెండెం దొరబాబు ఉత్తరం ఇచ్చారు, ఇచ్చి ఆపివేశారా లేదా అన్నది చర్చకి రమ్మనండి. మూడవది దారుణమైంది, మా పిఠాపురం నీరు, మా పిఠాపురం రైతుల నీరు, మా పొలాలు పండే నీరుని 25 కోట్లు కమిషన్ కోసం తాండవాకి 3 టీఎంసీ నీరు ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా? అంటే పిఠాపురం రైతులు రాబోయే రోజుల్లో ఎడారిగా మాడే పరిస్థితి పిఠాపురం రైతాంగానికి ఉంది. ఈ విధంగా చేసింది ఆవిడ. ఇంకోటి చెప్పాలి ఆవిడ గురించి, 5 సంవత్సరాలు ఆ మనిషి ఇక్కడ కనపడలేదు. చర్చికి రమ్మనండి. ఏ ఊళ్ళో అన్నా ఒక ఊరు వచ్చింది అంటే మేము ఆ ఊరు ఓటు అడగం, పవన్ కళ్యాణ్కి ఏమని అడగం, గీతకి ఏమని చెప్తాం. రాలేదు. కరోనా క్లిష్ట సమయంలో అసలు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటారు? గెలిచిన వ్యక్తి ఒక ఎంపీ అభ్యర్థి వంగా గీత వస్తే ధైర్యం ఉంటుంది, యంత్రాంగం పనిచేస్తాం అనుకుంటారు. కానీ మేము ప్రాణాలు తెగించి కరోనా టైంలో 180 పీపీ సూట్లు వేసుకొని నేను తిరిగాను. శానిటేషన్ చేసాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, 1,50,000 మాస్కులు పంచాం, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు సబ్సిడీ మీద ఇప్పించాం, గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్లు చేయించాం, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కంపెనీ దగ్గర సబ్సిడీ మీద తెప్పించాం. ఇంతలాగా ప్రజలతో మేము మమేకమై ఉన్నాం. ఇవాళ చర్చికి రమ్మనండి. 54 గ్రామాలు 50 వార్డుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్కసారి ఆవిడ వచ్చి ఉంటే మేము ఓటు అడగం. ఆవిడ వచ్చామని నిరూపిస్తే ఆవిడ అడగకుండా వెళ్ళిపోవాలి. ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి మనిషి 30 రోజుల నుంచే తిరుగుతుంది ఆవిడ, 30 డేస్ నుంచే ప్రజలకి. సో ప్రధానంగా పొద్దున పబ్లిక్ పల్స్ తీసుకుంటుంటే వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం రోడ్లు అస్సలు బాగాలేదని. సో ఈ 5 ఏళ్లలో వైసీపీ ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదంటారా పిఠాపురాన్ని? ఏం చేసింది? వైసీపీ అభివృద్ధి అన్నది ఏమీ చేయలేదు. ఎక్కడ చేసింది? అసలు ఆ ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, వంగా గీత లేదు, దొరబాబు లేడు, ఎవడ లేనప్పుడు ఇక్కడ అభివృద్ధి ఏముంటుందండి? పంటలు మునిగిపోతే ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థి వంగా గీత పరామర్శడానికి రాలేదు. పంటలు ఎండిపోతే రాలేదు. మొగలో బోట్లన్నీ పగిలిపోయి 15 మంది మత్స్యకారులు దగ్గర చచ్చిపోతే చూడడానికి రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆవిడ? నేను 2,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. పురుషోత్తపట్నం 1,800 కోట్లు, ఏలేరు ఫేజ్ 1, ఫేజ్ 2 160 కోట్లు, గొల్లప్రోలు వాటర్ స్కీమ్ 70 కోట్లు, పిఠాపురం వాటర్ స్కీమ్ అవినీతి చేసింది ఇవి ఇదివరకు పీఆర్పీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు. దాన్ని మళ్ళీ 20 కోట్లు ఇచ్చి మళ్ళీ ప్రారంభించాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఒకటి కాదు బోల్డ్ చేసాం. రోడ్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో మేము అభివృద్ధి పథంలో చేసాం. ఈ మాయ మాటలకు పడి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తం రైతుల నష్టం ఈ 5 సంవత్సరాల పంటల పండగ 500 కోట్ల పైచిలకి రైతుల నష్టం.